మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో క్వారీల వద్ద టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్కు చెందినదిగా, ఏఎంఆర్ ఇండియా చీమకుర్తికి చెందిన టిప్పర్గా గుర్తించారు. ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత, రవాణా శాఖ మంత్రి నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విమానంలో ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకుని అక్కడి నుండి మార్కాపురం వెళ్లారు. మార్కాపురంలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అల్లారు ఏందంట లారీ ఇట పోయి లారీ అట పోయి మనిషి మోసుకొస్తున్నాడు 52 65 మనిషిని మోసుకొస్తున్నాడు. లారీ నెంబర్ వచ్చి 52 60 లోపల రా సెకండ్లో నిప్పులు వచ్చింది. మా అమ్మడి ఫైర్ ఎగ్జిట్ లాగా తీసుకొచ్చిన ఎవరైనా స్టేషన్ లోపల ఇరుక్కుపోయింది. వాళ్ళు మీడియా వాళ్ళంటే పోయారు. మీరే చూసుకోండి. వాటర్ పడిన
లైట్ లే లోపల అడ్బెట్రా రెడీ అది మన స్ట్రెచ్చర్ మంచిగా లేవా కాదు దీని మీద అవన్నీ అయిన తర్వాత చెప్పడం ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుంది. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. హిట్ అయిన తర్వాత పొజిషన్ వల్ల ఫైర్ రావడం, బస్ కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10 అట్లా కాల్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు సీన్ వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా వాళ్ళకి అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారం జిల్లా యంత్రాంగం వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీ పల్లి వెలిగండ్ల ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కంటిగిరి మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13 ఎవరు అనేది ఒక 5 minutes మనకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మన సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి ఇక ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ఏం ప్రాసెస్ మనం చేయాలో దాని ప్రకారం చేయడం జరుగుతుంది.